వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. తెలంగాణలో పెట్రోల్ కొరత లేదు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పోలీస్ శాఖలో ఒక శకం ముగింపు, అసిస్టెంట్ కమాండెంట్ పి రవికిరణ్ పదవి విరమణ. విద్యుత్ షాక్తో చిన్నారికి గాయాలు, సహయోగ ఫౌండేషన్ సహాయం. తాగడానికి మంచినీళ్లు ఇవ్వండి మహాప్రభో. సూర్యాపేట జిల్లాలో తాగునీటి కొరతతో రోడ్డెక్కిన ప్రజలు. తెలంగాణలో జర్నలిస్టులకు నూతన అక్రిడేషన్ కార్డుల ప్రారంభం. ఇక వివరాల్లోకి వెళ్తే, పెద్దపల్లి జిల్లాలో ఏఐటీయూసీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. కేంద్రం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ ఉద్యమాలు కొనసాగిస్తామని రాష్ట్ర అధ్యక్షుడు ఎండి యూసఫ్ తెలిపారు. తెలంగాణలో ఈ కోడ్లు అమలు చేయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సింగరేణి కార్మిక సంఘం నాయకులు, పలువురు కార్మిక నేతలు పాల్గొన్నారు. ఇప్పుడేదో నేను తెచ్చినటువంటి కోట్లతోటి ఏదో అద్భుతం జరుగుతా ఉంది, నేను స్వర్గం చూపిస్తా అనేటటువంటి మాటలు మాట్లాడితే కేవలం మభ్యపెట్టడమే అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ మోడీ తెస్తున్నటువంటి కోట్లతోటి ఎవరికి ఏం లాభం లేదు. గతంలో ఉన్నాయి మేం చేశామని చెప్పి చెప్పుకుంటున్నారు. కానీ వీళ్ళు చేసింది ఏంటంటే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ఒకటి, రెండోది ఆడవాళ్ళకి రాత్రి డ్యూటీ. అంటే చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు, మేము ఆడవాళ్ళకి రాత్రి డ్యూటీ చేసే అవకాశం ఇచ్చినాము. అంటే ఎక్కడ ఇచ్చాయా మీదంటే ప్రమాదకరమైన పరిశ్రమల్లో కూడా పనిచేయచ్చు. మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు తక్కువగా అది వాళ్ళ అందరూ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రమాదకరమైన పరిశ్రమల్లో కూడా చేయొచ్చు అని చెప్పి అంటున్నారు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పెస్టిసైడ్ కంపెనీలు అంటే మన పొలాల్లో మందులు వేసే కంపెనీలు, ఆ మందులు తయారు చేసే కంపెనీల్లో మహిళలు పనిచేస్తే వాళ్ళ గర్భసంచులు మొత్తం చండాలంగా తయారవుతాయి, ఖరాబ్ అవుతాయి, పిల్లలు పుట్టే పరిస్థితి ఉండదు, వాళ్ళ ప్రాణాపాయ స్థితి కూడా ఉంటుంది. కాబట్టి అట్లాంటి కంపెనీల్లో పనిచేయించుకోకూడదు. పనిచేస్తే యజమానికి 6 నెలలు జైలు శిక్ష, ₹1,00,000 జరిమానానికి గతంలో చట్టాల్లో ఉన్నది. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు వచ్చేసి మేమేదో బ్రహ్మాండంగా వాళ్ళకి అవకాశం ఇస్తున్నామని చెప్పి ఆడవాళ్ళకి రాత్రి డ్యూటీలు చేయించడం అనేటటువంటిది చాలా అన్యాయమైనటువంటి పరిస్థితి. ఇలాంటి ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. కాబట్టి ఈ మేడే, రేపు జరగబోయేటటువంటి మేడే నాడు కోట్లను రద్దు చేయాలి. ఈ కోట్ల వల్ల కార్మిక వర్గానికి ఎలాంటి ప్రయోజనం లేదు, కేవలం యాజమాన్యాలకే ప్రయోజనం ఉంది. కాబట్టి యాజమాన్యాల దగ్గర కార్మికులు బానిసలలాగా పనిచేయరు, ఇంకా తమ హక్కుల్ని మెరుగుపరుచుకునేటటువంటి పద్ధతిలో పోరాటం చేస్తారు. ఇదే మా పోరాట దినంగా, పోరాట నినాదంగా, పోరాట దీక్షగా ఈ మేడేని ఈ దేశంలో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం ఈ స్లోగన్ తోటే కోర్సు రద్దు చేయాలి, రద్దు చేసినటువంటి 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలి అని చెప్పి ఈ పద్ధతిలోనే ఈ మేడే ఉత్సవాల్ని నిర్వహించుకోవాలని చెప్పి మన కార్మిక వర్గానికి ఏఐటీసీ రాష్ట్ర కమిటీ తరఫు నుంచి పిలుపునిస్తూ సెలవు ఇస్తున్నాం. కార్మిక సంఘంగా 5 ఏళ్లలో ఒక్కసారి ఉన్నా తీసుకోమని చెప్పి మేము డిమాండ్ చేసినాం. సరే అని చెప్పి మీరు చూద్దామని చెప్పి రాసుకున్నాము. ఇంతవరకు దాన్ని పరిష్కరించే పరిస్థితి లేదు. అదేవిధంగా ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ మీద, పెర్క్స్ మీద, వెల్ఫేర్ దానికి సంబంధించి మా రికవరీ జరుగుతూ ఉంది. కోల్ ఇండియాలో ఇటు సింగరేణి అధికారులకు ఇచ్చినట్టు మాకు రిఫండ్ చేయమని మేము అదొక డిమాండ్గా అడుగుతా ఉన్నాం. అదేవిధంగా సొంత ఇంటి పథకానికి సంబంధించి 2009లో ఏఐటీసీతోని సత్తుపల్లి, శ్రీరాంపూర్, భూపాలపల్లిలో అగ్రిమెంట్ చేసుకున్న సందర్భాన్ని చూసినాం. ఆ పద్ధతి లాగైనా, లేకపోతే మీరు కూర్చుంటే ఏదో ఒక పద్ధతి ముందుకు వస్తుంది, దాన్ని అమలు చేయమని చెప్పినాం. కంపెనీ, రాష్ట్ర ప్రభుత్వం కంపెనీకి రావాల్సిన జెన్కో, ట్రాన్స్కోకు సంబంధించిన సంస్థలు బకాయిలు ఇవ్వాలి, వాటిని కూడా ఇప్పించాలని చెప్పి ప్రధానమైన డిమాండ్లతోని మేము ముందుకు వచ్చినాం. మీకు అనేక సార్లు సమర్పించినాం, అనేక సార్లు రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని కలిసినాం, బట్టి విక్రమార్క గారిని కలిసినాం. మళ్ళీ రేపు ఎల్లుండి అనే తాత్సారం చేస్తా ఉన్నాం. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, సింగరేణిలో 40,000 మంది పైచిలకు కార్మికులు పనిచేస్తా ఉన్నారు.
అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి వాళ్ళు ఒక 36,000 మంది పనిచేస్తా ఉన్నారు. అంటే దాదాపు 70,000 మంది కార్మికుల జీవితాలకు సంబంధించిన అంశాలను మీరు చాలా ఈజీగా తీసుకుంటా ఉన్నారండి, మాకు అర్థమవుతా ఉంది. మరి అంటే భవిష్యత్తులో జరగబోయేదానికి ప్రభుత్వం కూడా మరి బాధ్యత వహించాలి. మేము ఇంకా చిత్తశుద్ధితోని ఇంకా ప్రయత్నాలు కొనసాగిస్తా ఉన్నాము. ఒకవేళ గనక మే 2, 3 వరకు గనక మీరు ప్రభుత్వం పిలిచి మాట్లాడకపోతే తప్పక అన్ని కార్మిక సంఘాలను పిలిచి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకుని స్ట్రైక్ నోటీస్ ఇప్పటికే తయారై ఉన్నది. వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని కూడా స్ట్రైక్ నోటీస్ ఇచ్చి మళ్లీ సింగరేణిలో ఇక మళ్లీ మాకు చెప్పొద్దా, మీకు చెప్పొద్దా, లేకపోతే ఇదా అదా అంటే మాత్రం అది మా బాధ్యత కాదు. ప్రధానంగా దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా కార్మికులకు సంబంధించి గతంలో ఏఐటీసీగా సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ గుర్తింపు సంఘం మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేసినాం. ఈరోజు యాక్సిడెంట్లో మరణించిన వారికి బ్యాంకుల ద్వారా 1,20,00,000 నుంచి 1,00,00,000 రూపాయలు ఇప్పిస్తా ఉన్నారు, కృతజ్ఞతలు. కానీ ఈరోజు సింగరేణిలో సాధారణ మరణాలు ఎక్కువైతా ఉన్నాయి. యువతరం కార్మికులు ముఖ్యంగా హార్ట్ అటాకులు, రకరకాల జబ్బులతోని, క్యాన్సర్లతోని మరణాలు సంభవిస్తా ఉన్నాయి. వాటికి కూడా సాధారణ మరణాలకు కూడా 25 లక్షల పేమెంట్ చేయమని మేము గతంలో డిమాండ్ చేస్తే సరే మొన్న బ్యాంకర్స్ తో మాట్లాడి 10 లక్షలు చేసింది. నేను ఇంకా 15 లక్షలకు ఏదైతే వైలాండ్ డ్యూటీ నేచురల్ డెత్ ఏదైతే ఎట్టయితే బావిలో పనిచేస్తున్నప్పుడు జరిగే ఏదైతే నేచురల్ గా గుండె నొప్పి కానీ ఇతరత్ర కారణాల వల్ల కార్మికుడు మరణిస్తే ఏదైతే మనకు మ్యాచింగ్ గ్రాంట్ ద్వారా కంపెనీ కార్మికులు గారు తీసుకుంటా ఉన్నారో ఆ విధమైంది మిగతా 15 లక్షలకు కంపెనీ కార్మికులు 15 లక్షలకు 7.5 లక్షలు ఆ మేనేజ్మెంట్ ఇస్తే 7.5 లక్షల కార్మికులు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అట్లా 25 లక్షలు కనుక అది కూడా చేయాలి. ఎందుకంటే ఇది చాలా అన్యాయం. ఎందుకంటే సాధారణంగా చనిపోతే అసలు ఆర్థిక వాళ్ళకు వసతులు లేని పరిస్థితి ఉంది. కాబట్టి వీటిని పరిష్కరించమని చెప్పి ఈరోజు మీ ద్వారా మేనేజ్మెంట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. లేకపోతే మీకు తెలుసు దీని ప్రభావం. సిద్దిపేటలో ఆన్లైన్ విధానంతో వడ్ల కొనుగోలుపై రైతులు ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. పాత విధానంలోనే కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ 2-3 రోజుల్లో ప్రక్రియ ప్రారంభించకపోతే 5,000 మంది రైతులతో కలెక్టరేట్ ముందు నిరసన చేపడతామని హెచ్చరించారు. ఒక ప్యాడీ క్లీనర్ ఇస్తే కొట్టుకుంటున్నారు. ఒక ప్యాడీ క్లీనర్ తో 100 కుప్పలు ఎప్పుడు సాఫ్ కావాలి? 4 ప్యాడీ క్లీనర్లు ఇయ్యండి, ఆ జాలీలు మార్పియండి, టార్పలిన్ కవర్లు ఇయ్యండి. అమ్మ చిన్న ఊరు ఉంటది, పెద్ద ఊరు ఉంటది. ఒక ఊరికి ఏరియా పెద్దది ఉంటది. ఇప్పుడు నారాయణరావుపేట మండల హెడ్ క్వార్టర్, నేను నారాయణరావుపేటలో ఉన్నా. దీనికి 4 ఇచ్చినా తక్కువనే జల్లెళ్ళు. 2 ఇస్తే ఎక్కడ అందుతాయి? ఆ జల్లెల్లో కూడా ఒక జాలి పనిచేస్తలేదు. లేదమ్మా, ఇప్పుడు వడ్లు ఇప్పుడు కొత్తగా పండలేదు. కలెక్టర్ గారు మీరు ఏమనుకోవద్దు, మీరు రైతు బిడ్డనే. వడ్లేం కొత్తగా పండలేదు, గవర్నమెంట్ ఏం కొత్తగా కొంటలేదు. ఎప్పుడు లేని ముచ్చట ఇప్పుడు పెట్టిరు కొత్త కథ ఈ సంవత్సరం. నిజం చెప్తున్నా నేను దయచేసి మంత్రి గారికి కూడా ఇప్పటిదాకా అదే చెప్పిన. మీతో మంత్రి గారితో నా వినవి ఎప్పటిలాగా గత సంవత్సరం కొన్నట్టు ఏ ఊరు మిల్లు ఆ ఊరికి పెట్టండి, ఫటాఫట్ లేపండి దయచేసి. మరి లేదంటే మాత్రం నేనైతే ఒక 5,000 మంది రైతులు తీసుకొని మీకు కలెక్టర్ ఆఫీస్ ముంగట కూర్చుంటా ఎండల మా ఇష్టం. ఇంకా 2 రోజులు చూస్తా, 3 రోజులు చూస్తా. మీరు సెట్ చేస్తే సంతోషం, మీకు నమస్కారం. చేయకపోతే మాత్రం ఇక నేను చేయగలిగేది ఏం లేదు. మీ దగ్గరనే వంట వార్పు పెట్టుకుంటా, అన్ని పొయ్యి పెట్టుకుంటా, మీ ఆఫీస్ ముంగట వచ్చి కూర్చుంటా, మీ ఇష్టం. నమస్కారం. ఎట్టకేలకు నకిలీ పోలీసుగా చెలామణి అవుతున్న నిఖిల్ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీస్ వేషధారణలో మోసాలకు పాల్పడుతున్నాడనే ఆరోపణలపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. alias Ravi.
ఎవరు ఎవరో సార్ సూర్యాపేటలో తాగునీటి సమస్యతో భాగ్యనగర్ కాలనీ వాసులు రోడ్డెక్కారు. నెల రోజులుగా నీరు రాక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఖాళీ బిందెలతో దంతాలపల్లి రహదారిపై నిరసన చేపట్టడంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వెంటనే నీటి సరఫరా పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఫోన్ చేస్తాను అసలు మంచిగా కూడా లేవన్నా అనుకున్నాడు కూడా రావట్లేదు. ఎవరమ్మా మీరు అదేనా వాటండి కాలమే కనీసానికి ఎన్నిసార్లు కనీసానికి మంచిగా చెప్తున్నా కూడా కనీసానికి ఒక రోడ్డు కనీసానికి పట్టించుకోవటం లేదు. నీళ్ళు లేక మీ కనీసం ట్యాంకర్లతో కూడా సరఫరా చేయడం లేదు. వీడియో తీసుకుంటే ట్యాంకర్లతో. తెలంగాణలో ఎక్కడా పెట్రోల్ కొరత లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొరత ప్రభావం ఖమ్మం, కొత్తగూడెం వంటి సరిహద్దు జిల్లాలపై పడిందన్నారు. ఈ పరిస్థితిని కొందరు అతిశక్తిగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లో కొంత వచ్చింది. ఆంధ్రప్రదేశ్ బార్డర్ అయినటువంటి కొత్తగూడెము, ఖమ్మం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమీక్షిస్తే ఇక నిజంగా ఏదో మొత్తం ఆకాశం బద్దలవుతున్నట్టు, మొత్తం ఊడిపడుతున్నట్టు ప్రచారం కావడంతో కొత్తగూడెం, ఖమ్మం ఆంధ్రాకి సంబంధించినటువంటి వెహికల్స్ వచ్చి చేసుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు అక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. తెలంగాణలో నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఇప్పుడు మొత్తం పెట్రోల్ పంపులు అన్నింటిలో స్టాక్ ఉంది. మీరు ఎన్ని పెట్రోల్ పంప్ ఇప్పుడు చూడండి, మీరు పంజాగుట్టకి వెళ్ళి చూడండి, ఇప్పుడు వెళ్ళి లేకపోతే మీ దగ్గర ఉన్న పెట్రోల్ పంప్ ఇక్కడ కూడా ప్రాబ్లం లేదు. డీజిల్ కానీ పెట్రోల్ కానీ అందుబాటులో ఉంది. కర్నూలులో నూతనంగా సన్ గ్లోబల్ స్కూల్ను ఘనంగా ప్రారంభించారు. కల్లూరు వెంకటాచలపతి నగర్లో ఏర్పాటు చేసిన ఈ పాఠశాలలో ప్లే స్కూల్ నుంచి 5వ తరగతి వరకు విద్య అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులకు నైతిక విలువలు, వ్యక్తిత్వ వికాసంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్, మీనాక్షి విల్సన్, చాంద్ బాషా, వాసుదేవయ్య, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. Inauguration of this Sun Global School today, I would like to request Chandu Basha sir, the senior host. కొత్త కరెస్పాండెంట్ సన్ గ్లోబల్ స్కూల్ అందరు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ వెల్ విషర్స్ అందరూ కూడా తయారు చేసినప్పుడే ఆ స్కూల్కి మంచి పేరు వస్తుంది అనేది నా అభిప్రాయం. ఇది తర్వాత కరెస్పాండెంట్ కానీ లేదా సంబంధిత
రెడీ స్మైల్ అట్లా ఉండండి. సందర్భంగా విచ్చేసిన మాంటేశ్వరి స్కూల్ డైరెక్టర్ రాజశేఖర్ గారికి అండ్ మీనాక్షి విల్సన్ మేడం గారికి అండ్ పుర ప్రజలకు అందరికీ విచ్చేసిన మీడియా మిత్రులకు అందరికీ నా తరఫున ధన్యవాదాలు. మా స్కూల్ నందు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక విద్యను అందించడానికి మేము కృషి చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. చిన్నపిల్లలకు కావలసిన ప్లేవే మెథడ్లో, మాంటెసరీ మెథడ్లో విద్యను అందించడానికి మేము ఎల్లవెల్లలా కృషి చేస్తామని, చదువుతో పాటు వాళ్ళకు మంచి విలువలు, ఉన్నత విలువలను ఎప్పటికప్పుడు అందజేయడానికి మేము ప్రయత్నిస్తూ ఉంటామని, మీ అందరి సహాయ సహకారాలు మాకు ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తాం. థ్యాంక్ యూ. మా విద్యా సంస్థ నందు ప్లే, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ నుంచి ప్రైమరీ 5th క్లాస్ వరకు, 1st to 5th క్లాస్ వరకు విద్యను అందించడానికి మేము కృషి చేస్తున్నాము. దీనికి అందరూ సహాయకరించగలని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు. మీ పేరు? నా పేరు ఉమర్ షరీఫ్, అసెంబ్లీ. మా విద్యా సంస్థ పేరు సన్ గ్లోబల్ స్కూల్. మున్నూరు యూపీఎస్ పాఠశాలలో పనిచేస్తూ ఈరోజు పదవి విరమణ పొందిన సురభి శ్రీనివాసరావుని వారి మిత్ర బృందం ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా వాకిడి శ్రీధర్ మాట్లాడుతూ సురభి శ్రీనివాసరావు విద్యా వ్యవస్థలలో ఎనలేని సేవలు అందించారని, విద్యా వ్యవస్థ పటిష్టాపానికి, డ్రాప్స్ను బడిలో చేర్పించడానికి ఆయన చేసిన కృషిని కొనియాడారు. కార్యక్రమంలో వాకిటి శ్రీధర్, కౌన్సిలర్ భారతీయ ప్రేమ్నాథ్ రెడ్డి, సింగల్ ఉండడం మాజీ ఉపాధ్యక్షులు రవిప్రకాష్ రెడ్డి, గోవింద్ గౌడ్, మధుసూదన్ రెడ్డి, శివరాం రెడ్డి, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో వేసవిని దృష్టిలో ఉంచుకొని చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ప్రజలు, ఉద్యోగుల దాహార్తిని తీర్చేందుకు చల్లని నీరు, ఓఆర్ఎస్ అందుబాటులో ఉంచాలని సూచించారు. కార్యక్రమంలో టీఆర్డీఏ, టీజీఓ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లాలో సిఐటియు పోరాటంతో సింగరేణి సంస్థకు బకాయిలు చెల్లింపులో కదలిక వచ్చినట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి తెలిపారు. గోదావరికని శ్రామిక భవన్లో మాట్లాడుతూ విద్యుత్ సంస్థలు బాకీగా ఉన్న 46,000 కోట్ల రూపాయల చెల్లింపుపై నిరసనలు చేపట్టినట్లు తెలిపారు. ఈ పోరాటానికి సానుకూల స్పందన లభించిందని, బకాయిలు చెల్లించాల్సిన అవసరం ఉందని అధికారులు అంగీకరించినట్లు తెలిపారు. అవుతారా 28వ తారీఖు నాడు జెన్కో, ట్రాన్స్కో సంస్థల ముందు సిఐటియు సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్ యూనియన్ పెద్ద మొత్తంలో ధర్నా చేపట్టింది. సింగరేణి ప్రాంతం నుంచి దాదాపు 200 మంది కార్మికులు, కార్యకర్తలు తరలి హైదరాబాద్ రావడం జరిగింది. ధర్నా పూర్తిగా విజయవంతమైంది. 3 సిఎండీలు కలిసిండ్రు. జెన్కో సిఎండి, ట్రాన్స్కో, అట్లాగే సింగరేణి చైర్మన్, మెయిన్ డైరెక్టర్ కూడా సింగరేణి నాయకత్వంపై కలిసింది. ప్రధానంగా జెన్కో సిఎండి గారు సానుకూలంగా స్పందించి ఒక పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఇంకో ప్రభుత్వ రంగ సంస్థ మీద ఒక కార్మిక సంఘంగా డిమాండ్ చేయడం చాలా హర్షణీయం. మీ సంస్థ బతుకుంటేనే మేము బతుకుంటాం, ఖచ్చితంగా
మీ సంస్థకు రావాల్సిన డబ్బులు ఈ కాంచెల్లి కొంత చెల్లించడం కోసం ఈరోజే బోర్డులో నిర్ణయం తీసుకుంటాం, ప్రభుత్వం మాట్లాడతామని హామీ ఇచ్చాడు. ప్రధానంగా 200 కోట్ల రూపాయలు ప్రతి నెల ఇవ్వటానికి, సంవత్సరానికి కనీసం 2000 కోట్లన్నా ఇక ముందు చెల్లించడం కోసం నిర్ణయం తీసుకుంటాం. మాకు కూడా అప్పుల భారం పెరుగుతూ ఉంది. మాకు కూడా నీటిపారుదల శాఖ నుంచి 33,000 కోట్లు రావాలి. అందులో ఎంత వస్తే అంత సింగరేణికి కేటాయిస్తాం. మేము కూడా ప్రభుత్వంతో అట్లాగే మా బోర్డులో కూడా నిర్ణయం తీసుకుని చెప్పి హామీ ఇచ్చారు. ఇది సానుకూలమైన వాతావరణం. ఆయన ఒరిజినల్గా వాస్తవాలు మాట్లాడినట్టు నాకు అనిపించింది. ఆ తర్వాత చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ సింగరేణి కూడా కలిసాం. ఆయన కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవడం కోసం చర్యలు తీసుకుంటున్నాం. వాస్తవంగా మీరు చెప్పినట్టు సింగరేణి నడిచే పరిస్థితి లేదు. కార్మికులు సర్ప్లస్ అవుతున్నారు. కొత్త మిషన్లు కానీ కొత్త పరికరాలు కానీ కార్మిక సంక్షేమం చూడటానికి కూడా డబ్బులు లేవు. కాబట్టి మేము కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవడం కోసం అన్ని సన్నాహాలు చేస్తున్నామని చెప్పి చైర్మన్ కూడా చెప్పడం జరిగింది. ఏమైనా ఒక సింగరేణి కాల్ సెంటర్ సిఐకి తీసుకున్న ఉద్యమం ఫలితంగా కార్మిక సంఘాలు, కార్మికులు, ప్రభుత్వం, పొలిటికల్స్ అందరూ కూడా సానుకూలంగా స్పందించినట్టు అనిపించింది. నిజమే సింగరేణికి ఇంత పరిస్థితి ఉందా అని ఆలోచించడానికి ఇది ఉపయోగపడింది. ఖచ్చితంగా సింగరేణికి ఈ పోరాటం ద్వారా లాభం అవుతుందని మేము ఆశిస్తా ఉన్నాం. అంతేకాదు సింగరేణి చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కలిసినప్పుడు, సార్ మీరు కొత్తగా వచ్చిండ్రు, సింగరేణి బాగుపడాలంటే కార్మికులను డిస్మిస్ చేస్తానో, మెడికల్ బోర్డు ఆఫ్ చేస్తానో సింగరేణికి లాభాలు రావు. సింగరేణి కార్మికుల చిరకాల కోరిక సొంతింటి కార్యక్రమం ఉంది. దాన్ని మీరు పక్కదారి పట్టించి కొత్త కోటలు కడతానంటున్నారు. కొత్త కోటలు కడితే కంపెనీ నష్టం తప్ప లాభం లేదు. మీరే 2 సంస్థలు 3 సంస్థలు మనుగూరు, కొత్తగూడెం లాంటి, ఆర్జీవం లాంటి సంస్థలు బంద్ అవుతాయి బాయిలు అని అంటున్నప్పుడు 8 కోటలు ఎందుకు కడుతున్నారు? మాకు ఆ ఇండ్లనే మాకు పట్టా చేయండి, మేమే లోన్ తీసుకొని మేము మా ఈఎంఐలు చెల్లిస్తాం, మా హెచ్ఆర్ఏ మాకు చెల్లించండి సార్ అంటే, ఆయన మిగతా పక్కన ఉన్న 2 డైరెక్ట్ తోటి మాట్లాడి నిజమేనా అంటే ఇది నిజమే సార్ అన్నారు. అట్లాగే పెరిగిపోయిన ఇన్కమ్ ట్యాక్స్ కేవలం 92 కోట్లు సార్. ప్రభుత్వానికి 1000 కోట్లు ఇస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, కలెక్టర్లు, పోలీసులు అడిగితే 100 కోట్లు ఇస్తున్నారు. సింగరేణి కాంగ్రెస్ సంస్థలకు 92 కోట్లు ఇవ్వడానికి ఏమి ఇబ్బంది సార్, ఆఫీసులు కూడా తీసుకుంటాను కదా అని చెప్పినాం. దానికి ఆయన సానుకూలంగా దీని గురించి మేము ఈసారి మీటింగ్లో మాట్లాడతాం, నాకు వాస్తవంగా తెలియదు ఇవన్నీ, మరొకసారి మీ నాయకత్వంతో మాట్లాడతా అంటే మేము కూడా సింగరేణి కార్మికుల సంతృప్తి కార్యక్రమం సంబంధించిన డాక్యుమెంట్ ఇస్తామని చైర్మన్ మేనేజింగ్ తెలియపరిచినాం. అట్లాగే మెడికల్ బోర్డు సంబంధించి, మెడికల్ బోర్డు ఎందుకు ఆఫ్ చేసింది సార్, వాళ్ళు కాళ్ళు చేతులు లేని వాళ్ళు అండర్గ్రౌండ్ తిస్తే పనిచేయలేరు, మీరేమో 150 బస్తా కన్నా తక్కువ ఉంటే డిస్మిస్ చేస్తారంటున్నారు. మరి ఇది సర్ఫేస్ నౌకరి కాదు కదా, ప్రైవేట్ ఇండస్ట్రీలో ఉన్నట్టు మీద పోయి పనిచేసుకునే సిస్టమ్ కాదు కదా. అండర్గ్రౌండ్ పోయి 5-6 కిలోమీటర్లు పోవాల్సిన కార్మికులు గతలో చాలా జబ్బులు పడి యాక్సిడెంట్లు అయ్యి కాల్తీలు కూడా కొట్టుకున్న ఉన్నారు. వీళ్ళని ఖచ్చితంగా మెడికల్ ఎంపీలు చేసి వాళ్ళ పిల్లలకు ఉద్యోగం ఇచ్చడానికి కోసం మీరు ఆలోచించాలని చెప్పినాం. అట్లాగే బినామీ పేర్లు చిన్న కారణాలు ఏమి లేకుండానే స్త్రీతి పేలైన పేరుతోటి 100 మందిని ఆపేసిండ్రు. అట్లాగే 1150 మంది మీద మస్తలు తక్కువనే డిస్మిస్ కార్యక్రమాలు స్టార్ట్ చేస్తున్నారు. మీరు ఇట్లాంటి సంక్షోభం ముట్టించి ఐఆర్ ప్రాబ్లమ్స్ అంటే ఇండస్ట్రియల్ రిలేషన్ అధికారులకు, కంపెనీకి, కార్మిక సంఘాల మధ్య దెబ్బతింటే ఇండస్ట్రీలో అశాంతి కొనసాగుతుందని చెప్పినాం. దాని గురించి సానుకూలంగా అన్ని కార్మిక సంఘాలు పిలిచి మాట్లాడండి, కంపెనీ అభివృద్ధిలో మేము దోహదపడతాం, కార్మిక చిన్న సమస్యలు పరిష్కరించాలని చెప్పినాం. దానికి మరొకసారి ఆయన అన్ని కార్మిక సంఘాలతో మాట్లాడతానని హామీ ఇచ్చిండు. ఇదే సందర్భంలో ఐఎన్టీసీ నాయకుడు అక్కడే కలిసిండ్రు. ఖచ్చితంగా మనం సింగరేణి సమస్యల మీద, ప్రభుత్వం రావాల్సిన డబ్బుల మీద జేఏసీగా ఏర్పడదాం. 6వ తారీఖు నాడు గోదావరికని లేదా ఎక్కడైనా కూర్చుందాం, కలిసొచ్చి అన్ని కార్మిక సంఘాలతో మాట్లాడదామని ఐఎన్టీసీ, సిఐటియు, హెచ్ఎంఎస్, బిఎంఎస్ కార్మిక సంఘాలు ఫోన్లో మాట్లాడుకోవడం జరిగింది. దాన్ని ఏఐటీసీని కూడా ఆహ్వానించినాం. వాళ్ళు కొంత సమయం కావాలని అడిగినారు. వాళ్ళకు కూడా 6వ తారీఖు వరకు మేము కూర్చుండే లోపు వాళ్ళు నిర్ణయం తీసుకుంటే మంచిది. సింగరేణిలో ఏ ఒక్క కార్మిక సంఘం ఫైటింగ్ చేసి సమ్మలు చేసే పరిస్థితి లేదు. కాబట్టి అందరం కలిసి ఒకసారి మూకుమ్మడిగా ప్రభుత్వం దగ్గర డబ్బుల విషయంలో కానీ, లేదా కార్మికుల అప్పులు పెండింగ్లో ఉన్న సమస్యల పట్ల కానీ మనం ఒక పోరాట కార్యక్రమం తీసుకుంటే ఆ కొత్తగా వచ్చే మైండ్స్ సింగరేణికి వచ్చేటట్టు,
సింగరేణి కార్మికులతోటి సింగరేణి కంపెనీ ఉత్పత్తి తీసినట్టు చేస్తే కొత్త ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అందుకని ఇవన్నీ కూడా సానుకూలంగా స్పందించాలంటే ఐక్య ఉద్యమాలే శరణ్యం. అందుకే ఐక్య ఉద్యమాలకు శ్రీకారం చుట్టి మే నెలలో ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని కంపెనీకి ప్రభుత్వానికి ఆల్టిమేటం ఇచ్చేసి కంపెనీ కార్మికులందరికీ కూడా ఒక ఆశ కల్పించి మన హక్కులు నిలబెట్టుకోవడం కోసం ప్రయత్నం అన్ని కార్మిక సంఘాలు తీసుకుంటాయని, మా పోరాటం వల్ల ఇవాళ కొంత సానుకూలత వచ్చింది. మేమేం మా ఒక్కరి ఘన విజయం అని చెప్పుకోవట్లేదు. ఇది అందరి ఘన విజయంగా కార్మికులు అందరూ సహకరించడం వల్లనే గేట్ మీటింగ్లో చైతన్యం చేయడం ద్వారానే అధికారులు, పోలీసులు, ప్రభుత్వం కూడా ఒక రకంగా దీన్ని పాజిటివ్గా తీసుకోవడం వల్లనే ఇది చర్చకు దారితీసింది. రాబోయే కాలంలో ఇట్లాంటి ఉద్యమాలు చేయాలని చెప్పి అన్ని కార్మిక సంఘాలకి సిఐటిగా విజ్ఞప్తి చేస్తా ఉంది. మరే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.